హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాన పడుతుంది, వేడి వేడిగా ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకొని తినాలనిపించింది. అందుకే డోక్లా చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా గుజరాత్ వాళ్ళ స్పెషలే అయినప్పటికీ మన టచ్ ఇవ్వాలని ఇలా చేసుకుంటున్నాను. నా స్టైల్లో ఎలా చేసుకుంటానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి బేసన్ పిండి తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోండి. నేనైతే ఇలా కాఫీ స్ట్రైనర్తో చేసుకుంటున్నాను, ఒక్కరికే కాబట్టి. సో అది పట్టిన తర్వాత దానిపైన ఒక స్పూన్ షుగర్ పొడి, తర్వాత కొంచెం ఈనో వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత చిటికడంటే చిటికడు పసుపు, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసేసి నీళ్లు వేసుకుంటూ నెమ్మదిగా స్లరీగా ఫామ్ చేసుకుంటూ కలపాలి. థిక్ పేస్ట్ రావాలి అంతవరకు కలుపుకోండి. బాగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి, ఇక్కడ చూస్తున్న విధంగా. ఓకేనా, ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి, తర్వాత సర్వింగ్ స్టాండ్ని పెట్టి ఆ స్లరీ ఉన్న గిన్నెని ఇందులో ప్లేస్ చేయండి. దీనిపైన ఒక మూత మూసేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే అది మనకు గట్టిగా ఫామ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగుంది క్లైమేట్ కదా, వాన పడుకుంటూ అక్కడక్కడ జల్లులు, చాలా బాగుంది. అందుకే ఈ ఇన్స్టెంట్ రెసిపీ. ఈ డోక్లా రెడీ అయిపోయే లోపల ఇంకొక పక్క మరొక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసేసి 1 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఇది ఫామ్ అయ్యే లోపల మనకి ఒకవైపు డోక్లా రెడీ అయిపోయింది. మనకు రెడీ అయిపోయింది లేదు ఎలా తెలియాలి అంటే, ఇలా చాకుతోని టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. సో అది అయిపోయింది కదా. ఇప్పుడు మరొక పక్క ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇలా ఆవాలు, కరివేపాకు, పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసి, దాని తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇందులో వేసేసి ఆ ప్యాన్ని దింపేసేయండి. దింపేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డోక్లా ముక్కల పైన ఇలా సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుంది కదా, జ్యూసీ జ్యూసీగా. దీన్ని సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్. ఇన్స్టెంట్గా ఒక బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో, మరొక రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.